తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబరాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు వెళ్లేందుకు కూడా ప్రయాణికుల రద్దీ అనేది పెరిగింది. ముఖ్యంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు అన్ని ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచి నిన్న రాత్రి నుంచే ప్రారంభమైనటువంటి ప్రయాణాల రద్దీ అయితే ఉదయం నుంచి కూడా కొనసాగుతూ ఉంది. మనం ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అయితే 366 ప్రత్యేక రైళ్లను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల ప్రారంభించినటువంటి చెర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ నుంచి కూడా 16 రైళ్లను విశాఖపట్నానికి నడుపుతా ఉన్నారు. అంతేకాకుండా మనకు సంక్రాంతి పండుగ అనగానే గుర్తుకొచ్చేది ఇటు ఆంధ్రాకు ఎక్కువ మంది ప్రయాణికులు వెళ్తున్నటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అయితే రైల్వే అధికారులు ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాలకు కూడా ఇటు కాకినాడ కానీ శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు కూడా ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నట్లయితే ఇప్పటికే రైల్వే అధికారులు చెప్తున్నారు. సంక్రాంతి పండుగతో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య నడిపే రైళ్లతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు కూడా ఇటు జైపూర్, గోరఖ్పూర్ ప్రాంతాలకు, మదురై వంటి ప్రాంతాలకు కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి అయితే ఇటు రైల్వే అధికారులు ప్రయాణికులకు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకు కొంత రద్దీ ఎక్కువగా ఉండడంతో పాటు ఇప్పటికే నడుస్తున్నటువంటి ఏదైతే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఉందో దానికి 4 అదనపు ఎయిర్ కార్ కోచ్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లయితే సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. మనం ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి బుకింగ్ కనుక గమనిస్తే ప్రయాణికులతో చాలా రద్దీగా ఉంది. ఎందుకంటే సాధారణ ప్రాంతాల సమయాల్లో కంటే కూడా ఇప్పుడు పండుగ సందర్భంగా అయితే ప్రయాణికులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఇటు రైలు సేవలను సద్వినియోగం చేసుకునేందుకైతే వేలాదిగా తరలి వస్తున్నటువంటి యొక్క ప్రయాణికులతో అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయిందని చెప్పవచ్చు. వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఇటు రైల్వే అధికారులు ఇటు స్టేషన్లో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలను కూడా అందుబాటులో ఉంచడం వరకు ముఖ్యంగా ప్రయాణికులకు సంబంధించినటువంటి భద్రత విషయంలో కూడా ఇప్పటికే రైల్వే అధికారులు ఎందుకంటే 24 గంటలు రైల్వే సేవలు కొనసాగుతున్న క్రమంలో రాత్రింబవళ్ళు ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అయితే అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇటీవలే చెర్లపల్లి టెర్మినల్ను ప్రధానమంత్రి అయితే ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన అనంతరం సంక్రాంతి పండుగ రావడంతో అయితే ముందస్తుగానే షెడ్యూల్ చేసినటువంటి ట్రైన్లు ఏదైతే కొత్తగా ప్రారంభమవుతున్నటువంటి ట్రైన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇటు చెర్లపల్లి టెర్మినల్ నుంచి ప్రారంభించేందుకైతే ఇటు రైల్వే అధికారులు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా అయితే నూతన రైళ్లను కూడా ఇటు 16 రైళ్లను కూడా చెర్లపల్లి టెర్మినల్ స్టేషన్ నుంచి అయితే కొత్తగా ప్రారంభిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్ వెళ్ళేటువంటి ప్రజల కోసం అయితే ఇక్కడ విశాఖపట్నానికి అయితే ఇటు చెర్లపల్లి టెర్మినల్ నుంచి సాధారణ కోచ్లతో ఈ యొక్క రైళ్లను అయితే ఇటు రైల్వే అధికారులు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అయితే ప్రయాణికులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే రైల్వే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రజలందరూ కూడా సమయానికి వారికి ఏదైతే టికెట్ రిజర్వేషన్ ఉన్నాయో ఆ సమయానికి వచ్చేసి అయితే రైళ్లు ఎక్కడంతో పాటు ప్రత్యేక రైళ్లను కూడా సద్వినియోగం చేసుకోవాలంటూ ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే అధికారులు అయితే ప్రజలకు సూచనలు చేయడం జరిగింది. ఈ రద్దీ రేపు సాయంత్రం వరకు కూడా మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా అయితే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతూ ఉన్నాయి. మనం ప్రస్తుతం జేబీఎస్ బస్టాండ్లో ఉన్నాం. జేబీఎస్ బస్టాండ్లో కనుక గమనిస్తే ఎటు చూసినా కూడా జనాలతో రద్దీతో అయితే జేబీఎస్ బస్టాండ్ మొత్తం కూడా కిక్కిరిసిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలైనటువంటి ఇటు సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా ఇటు సెలవులు ప్రకటించడంతో విద్యాసంస్థల సెలవుల కారణంగా అయితే అందరూ తిరిగి సొంతూళ్ళకైతే బయలుదేరి వెళ్తున్నారు. మనం చూడవచ్చు ఎక్కడ చూసినా కూడా పండుగకు ఇంటికి వెళ్ళేటువంటి ప్రయాణికులే కనబడుతున్నారు. బస్టాండ్లో ఎక్కడ చూసినా కూడా ప్రతి బస్సు వద్ద కూడా జనాలు అయితే కిక్కిరిసిపోయినటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రయాణికుల రద్దీ అనుగుణంగా అయితే బస్సులను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూ అయితే ప్రయాణికులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా అనౌన్స్మెంట్ ద్వారా కూడా ఇటు అధికారులు అయితే ప్రజలకు ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు రిజర్వేషన్ కౌంటర్కి సంబంధించి కూడా బస్సులు వచ్చేటువంటి ఇన్ అండ్ అవుట్ ఎంట్రీని కూడా ఎప్పటికప్పుడు అధికారులు నమోదు చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి డిపో నుంచి కూడా వందలాదిగా బస్సులు అయితే ఈరోజు ఇక్కడికి వచ్చి చేరుకుంటున్నాయి. జేబీఎస్ బస్ స్టాండ్లో సార్ ఉదయం 3-4 గంటల నుంచి రద్దీ బాగా ఉన్నది సార్. రద్దీ తగ్గట్టుగా మా అధికారులు బస్సులు పంపిస్తున్నారు. మేము ఎక్కడెక్కడ ఏ రూట్లో పంపేటే ఆ రూట్లో పంపుతున్నాం సార్. కరీంనగర్, గోదావరి ఎక్కువ రద్దీ ఉన్నది సార్. ఆ రద్దీ దగ్గర దాదాపు ఇప్పుడు 150-160 బస్సుల దాకా పోయినాయి సార్. సిటీ బస్సులను, డిస్ట్రిక్ట్ బస్సులు, ఎక్స్ట్రా బస్సులు సార్. ఇవి రోజు పోవాల్సిన ఎక్స్ట్రా బస్సులు అన్నీ పోయినాయి సార్. ఇంకా కూడా
ట్రాఫిక్ పెరిగిన కొద్దీ మా బస్సులు పంపిస్తున్నారు, మా అధికారులు ఎట్లా ట్రాఫిక్ చూసి అట్లా పంపిస్తున్నారు సార్. దాంట్లో కొన్ని 1.5 ఎక్స్ట్రా అంతే సార్. మిగతా అంతా ఈ లేడీస్కు ఉన్నాయి ఫ్రీ బస్సులు, అట్లే ఫ్రీ బస్సులు పోతున్నాయి సార్. మహాలక్ష్మి ఎక్స్ట్రా బస్సులలో కూడా మహాలక్ష్మి వర్తిస్తున్నాయి సార్. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోజు మొత్తంలో రోజు నడవలసినవి పోగా సార్. ఎక్స్ట్రా బస్సులు ఒక 200 బస్సుల దాకా 250, 300 దాకా నడుస్తున్నాయి సార్ బస్సులు. బస్సులు అయితే ఫుల్ రష్గా ఉన్నాయి. బస్సులు దొరకడం కష్టంగా అనిపిస్తుంది. జనాలు చాలా ఉన్నారు. బస్సులు ఎక్కువ ఇచ్చి కొంచెం రస్సులను కొంచెం ఫ్రీగా చేస్తే బాగుంటుంది, అందరికీ వెళ్ళడానికి కొంచెం ఉచిత బస్కే వెళ్దామని వెయిట్ చేస్తున్నాము. ఆన్లైన్లో కూడా నాకు సీట్లు దొరకట్లేదు. జనరల్ అంటే అది నిలబడి వెళ్దామన్నా కానీ సందు లేదు. సో టికెట్ బస్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. చిన్నపిల్లలు వేసుకొని చాలా ఇబ్బందిగా ఉంది. అట్లా ఆన్లైన్ టికెట్లు అసలు చూపిస్తలేదు. అట్లా ఎక్కువ తక్కువ పెట్టారు ఏమో కానీ అసలు చూపిస్తలేదు. ఆన్లైన్ టికెట్ కూడా చూపిస్తలేదు. ఇప్పుడు ఏమంటారు, చాలా రద్దీగా ఉంది. స్టూడెంట్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, అందరూ ఒకటే లాంగ్ లీవ్స్ రావడం వల్ల కంపెనీస్ నుంచి కూడా చాలామంది ఎక్కువ మంది ఇళ్ళలోకి వెళ్తున్నారు. సో ప్రస్తుతానికైతే చాలా కష్టంగానే ఉంది. ఎందుకంటే కొంతమంది అయితే ఆల్రెడీ బుకింగ్ చేసుకున్నారు. ఇంకా ఫ్యామిలీస్ వాళ్ళు సడన్గా రావాలనుకునేటువంటి వాళ్ళు వితౌట్ బుకింగ్ చాలా కష్టం అండి. సో రద్దీ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఛార్జెస్ కూడా ఎక్కువనే ఉన్నాయి. సో ప్రస్తుతం ఉన్నటువంటి అంటే ఖర్చులను బట్టి కూడా ఫ్యామిలీస్కి కొంచెం అంటే ఈ 2 to 3 days గవర్నమెంట్ ఇంకా ఎక్స్ట్రా బస్సులు వేసి కొంచెం ఫ్లెక్సిబిలిటీ కల్పిస్తే అందరూ టైంకి చేరుకొని పండగ శుభ్రంగా చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. గజ్వేల్ పోవాలి ఫాస్ట్గానే ఉండేది, ఇప్పుడు లేవు. రెగ్యులర్గా తిరిగే బస్సులే లేవు, అందుకే ఇక్కడ ఎక్స్ప్రెస్ దారుణంగా ఉంది. కొంచెం బస్సులు కూడా లేట్ వస్తున్నాయి. బుకింగ్ చేసుకున్నారు చాలామంది. బుకింగ్లో కూడా చూసినా అది కూడా దొరకట్లేదు. నార్మల్ బస్సులు కూడా దొరకట్లేదు. ఎక్స్ప్రెస్ కూడా అంత లేవు, అందుబాటులో లేవు. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా అయితే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు అన్నీ కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి జేబీఎస్ బస్టాండ్లో ఉన్నాం. బస్సులు సమయానికి రాక అయితే గంటల తరబడిగా అయితే ఇక్కడ బస్సుల కోసం ప్రయాణికులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా ప్రాంతాలకు ఇటు కరీంనగర్ కానీ, సిద్దిపేట కానీ, గోదావరి కానీ, మంచిర్యాల తదితర ప్రాంతాలకు చాలా కూడా ప్రయాణికులు వెళ్లేందుకైతే ఇక్కడ వేలాదిగా వచ్చి బస్టాండ్లో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే అడుగడుగునా కూడా ఈ ప్రయాణికులకు సంబంధించి రద్దీ ఎక్కువ ఉండడంతో ఇటు అదనపు బస్సులను కూడా ఇప్పటికే ఆర్టీసీ ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా బస్సులన్నీ కూడా ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకునే క్రమంలో కొంత ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయని చెప్పవచ్చు. మన ప్లాట్ఫామ్ పైన మొత్తం జనాలతో రద్దీతో అయితే ఇక్కడ కిక్కిరిసిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎందుకంటే పండుగకు సొంతూళ్లకు కుటుంబ సమేతంగా వెళ్తున్న క్రమంలో ప్రయాణికుల రద్దీ కూడా కొంత ఎక్కువగానే ఉంది. అంతేకాకుండా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే బస్సులు ఉన్నాయో అవన్నీ కూడా రద్దీకి సంబంధించి ఇంకా ఎక్కువ రద్దీ రావడంతో అయితే కొంత బస్సుల ఆలస్యం కూడా జరుగుతూ ఉంది. బస్సులకు ప్రయాణికులకు సరిపడా బస్సులను అధికారులు ఏర్పాటు చేస్తున్నామన్నప్పటికీ కూడా రిజర్వేషన్ కారణంగా అయితే కొంతమంది నేరుగా బస్టాండ్కి వచ్చిన క్రమంలో వారైతే బస్సుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్, ఎక్కడికి వెళ్ళాలి? జగిత్యాల వెళ్ళాలి. బస్సెస్ లేవు, అసలు చాలా ఇబ్బంది అవుతుంది. 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ. స్పెషల్ బస్సెస్కి టికెట్ ఎక్కువ కోట్ చేస్తున్నారు. అది పరిస్థితి. మామూలుగా రేట్లు సాధారణంగా ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఎక్కువ తీసుకుంటే? పండుగ సీజన్ కాబట్టి ఎక్కువనే ఉన్నాయి రేట్లు అనేటివి. బస్సులు అవైలబిలిటీ ఉందా మీకు? అయినా కూడా అయితే చాలా తక్కువ ఉన్నాయి సార్. అంతేకాకుండా ఎక్కడ చూసినా కూడా ప్రతి వెళ్ళేటువంటి అన్ని ప్రాంతాలకు మనం చూడవచ్చు. ఇక్కడ నుంచి ప్రధానంగా ఇటు వేములవాడ కానీ, సిరిసిల్ల, జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, అంతేకాకుండా చాలా ఏరియాలకు దుబ్బాక కానీ, సిద్దిపేట తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా సమయానికి బస్సులు లేక అయితే బస్సుల కోసం పడిగప్పులు కాస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే బస్సులు అంటే సాధారణంగానే బస్సులు లిమిటెడ్గానే ఉంటాయి, కానీ పండుగ సందర్భాల్లో రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొంత సమయానికి రాకపోవడంతో అయితే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ చూడవచ్చు ప్రతి ప్లాట్ఫామ్ పైన కూడా బస్సులు ఉన్నప్పటికీ కూడా బస్సులలో ఉన్న జనాలు కూడా చాలా వరకు కిక్కిరిసినటువంటి జనంతో అయితే బస్సులన్నీ కూడా దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే సిటీలో ఉన్నటువంటి బస్సులను ప్రత్యేక బస్సులుగా కూడా ఇటు జిల్లాలకు, అంతేకాకుండా ఇటు తెలంగాణ నుంచి ఆంధ్రాకు కూడా ఇటు అధికారులు అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజలకు రద్దీకి తగ్గట్టుగా అయితే బస్సులు సరిపడా లేవనేటువంటి ఒక విషయాన్ని అయితే ప్రయాణికులు చెప్తున్నారు. మనం ఒకసారి బస్సు లోపలి భాగాన్ని కనుక గమనిస్తే మనం బస్సు ముందు నుంచి వెనుక వరకు చూస్తే ఎక్కడ కూడా ఖాళీ లేనటువంటి పరిస్థితి. బస్సు మొత్తం కూడా జనాలతో కిక్కిరిసిపోయి ఉంది.
అంతేకాకుండా ఇక్కడ బస్సు కోసం ఎదురు చూసేటువంటి ప్రజల సంఖ్య కూడా చాలా అత్యధికంగానే ఉండడంతో అయితే ఇక్కడ ప్రయాణికులు సొంతూళ్ళకు వెళ్లేందుకు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి. సుమారు 1-2 గంటల పాటు అయితే ఇక్కడ ప్రయాణికులు బస్సుల కోసం ఎదురు చూస్తూ అనంతరం బస్సులు వచ్చినాక బస్సులు ఎక్కేటువంటి పరిస్థితి ఉంది. షెడ్యూల్ బస్సులతో పాటు ఇటు ప్రత్యేక బస్సులు ఉన్నప్పటికీ కూడా కొంత ఇబ్బందులు అయితే కలుగుతా ఉన్నాయని చెప్పేసి అయితే ప్రయాణికులు చెప్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అయితే ప్రజలందరూ పల్లెటూర్ల బాట పడుతున్నారు. పట్టణం నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి అయితే ఇటు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాలకు వెళ్ళేటువంటి ప్రజలందరి కోసం కూడా బస్సులతో పాటు రైళ్ళన్నీ కూడా మొత్తం ఇప్పటికే అధికారులు ప్రత్యేక రైళ్లను ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనం ముఖ్యంగా చూస్తే ఇక్కడ వచ్చేటువంటి ప్రజలందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇటు ఆర్టీసీతో పాటు సౌత్ సెంట్రల్ రైల్వే చేస్తుంది. ప్రధానంగా ఇటు తెలంగాణ నుంచి ఆంధ్రాకు వెళ్ళేటువంటి పబ్లిక్ కోసం ప్రత్యేక బస్సులను కూడా ఇటు టీజీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ రద్దీ అంతా కూడా రానున్న 2 రోజుల పాటు కూడా ఉండనున్నట్లయితే అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేక బస్సులతో పాటు షెడ్యూల్ బస్సులను అన్నింటినీ కూడా అందుబాటులో తీసుకురావడంతో పాటు దక్షిణ మధ్య రైల్వే 366 ప్రత్యేక రైళ్లను వేసింది. ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్ళేటువంటి ప్రజలందరికీ కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా అయితే ఇక్కడ అన్ని రకాల ప్రత్యేక ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి హైదరాబాద్లో కొనసాగుతోంది. కెమెరామెన్ శ్రీనివాస్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.